అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మనం చెప్తున్నాం, ఆయన జాతీయ నాయకుడు. ఒక ప్రాంతంతోనో ఒక కులంతోనో పవన్ కళ్యాణ్ గారిని చిన్నపుచ్చాలని ప్రయత్నం చేసే శక్తిని మధ్య ఎక్కువయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కాపు కుల నాయకులందరూ కూడా ఆయన కాపు కాపు అనే ముద్ర వేసి ఆయన ఏదో ఒక కులానికి కట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో ఆయన అడుగు పెట్టనీయకుండా ఉండటానికి ఆయన ప్రాంతం పేరు చెప్పి ఆయన్ని ద్వేషించే ఒక కార్యక్రమం అయితే గట్టిగా జరిగింది. చివరికి ఆయనకి సభకు అనుమతి లేదు, అలాగే కనీసం ప్రెస్ మీట్ కూడా ప్రశాంతంగా పెట్టుకునే పరిస్థితి కనపడలేదు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు హార్ట్ ఆఫ్ ద తెలంగాణ అయిపోయారు. తెలంగాణలో ఎవరు చూసినా, ఏ నాయకుడు చూసినా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ లేక అనుచరులు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. మనతో పాటు ఉన్నారు గబ్బర్ సింగ్ సాయి గారు. సో ఆయన ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ మనం చూసాం. ఆయనది పక్కా తెలంగాణ, పక్కా లోకల్. అంతేనా? అంతేనా. నమస్కారం. ముందు మీ కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ ఛానల్లో ఇంత ముందుకే రావాలని ఈరోజు మా పవన్ కళ్యాణ్ సార్, నేను ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా కూడా ప్రశ్నిస్తే 100% ముందు నేను ఉంటుండే. అలాగా మా తెలంగాణలో కూడా మా పవన్ కళ్యాణ్కి ఈ విధంగా అవుతుందని అయితే అనుకోలేదు. మీరు అడుగురన్నా మా పవన్ కళ్యాణ్ కోసం కంపల్సరీ ప్రతి దానికి జవాబు. అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన కోసం మీరు పిఠాపురంలో ప్రచారం చేశారు. అవునన్నా. అని ఆంధ్రలో మీకు ఆతిథ్యం ఎట్లా ఉంది? మిమ్మల్ని ఏమన్నా తెలంగాణ అనుకున్నారు? ఎక్కడైనా అసలు మిమ్మల్ని ఎంత మంచిగా రిసీవ్ చేస్తున్నారు. ప్రతి 10 అడుగులకు 20 అడుగులకు కొబ్బరి బోండం, ప్రతి అడుగుకు అన్న జ్యూస్ తాగుతావా, ప్రతి అడుగుకు నిమ్మకాయ రసం తాగుతావా, ప్రతి 1 o'clock రొయ్యలు, ఫ్రాన్స్, ఫిష్. ఆ విధంగా తెలంగాణ, ఆంధ్ర అన్ని చూడలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇష్టపడతాడు, పవన్ కళ్యాణ్ ఆ మంచి వ్యక్తికి వీళ్ళు ఇట్లాంటి హెల్ప్ చేస్తున్నారు అని అదే ప్రేమతో కడుపు నిండా భోజనం పెట్టారన్న. మాకు ఆ ఎండలో కూడా తిరిగితే మాకు ఎక్కడా మాకు బాధ అనిపించలే అని. అంత ముందుకు 2019లో బాధపడ్డాము. ఈ 2024లో మాకు ఒక నమ్మకం ఉండే 100% మన ఇంత ఎండలో తిరుగుతుంది, దాని ఫలితం 100% ఉంటది. ప్రతి ఇంటికి డోర్ పోతే కూడా మనకు నమ్మకం ఇచ్చారు. ఫుల్ హ్యాపీగా 15 రోజులు ఆయన కోసం ప్రచారం చేసినా కూడా ఫుల్ హ్యాపీగా మేము తిరిగి వచ్చాము. ఇక్కడ మీరు కూడా ఇంటర్వ్యూ తీసుకొచ్చినప్పుడు మీకు కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. చాలా బాగా మీరు, ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటేనే కిరణ్ టీవీ, కిరణ్ టీవీ అంటేనే మెగా ఫ్యామిలీ. మీరు 100% మీరు ఆ మంచి వ్యక్తులకు మీలాంటి సపోర్టు మా పవన్ కళ్యాణ్కి ఉండాలి. మీరు ఇంకా తెలంగాణలో ఆయన మంచి చెడ్డ ఏదైనా సరే మీరు తీసుకొని, కొంతమంది ఉన్నారు వాళ్ళకు బుద్ధి చెప్పాలన్న మీ ఛానల్ తరఫు. తప్పకుండా అన్న. ఆంధ్రలో మీకు ఎట్లా ఆతిథ్యం వచ్చిందో తెలంగాణలో కూడా చాలా మంది అంట్లానే ఆతిథ్యం, అంతకు మించిన ఆతిథ్యం ఆంధ్ర వాళ్ళు కూడా ఇస్తారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి భేదభావం లేదన్న. డెఫినెట్ తెలంగాణ ప్రజలు దిల్దారు ఉంటారు. కరెక్ట్ అండి. అస్సలు కల్మషం లేని వాళ్ళు తెలంగాణ ప్రజలు అని చెప్పాలంటే నేను 100% చెప్తా. నేను ఆంధ్రప్రదేశ్ 2019లో పవన్ కళ్యాణ్ సార్ 2 జాలు ఓడిపోయింది కదా. ఇక్కడ కూడా 10 మందిలో పవన్ కళ్యాణ్ సార్ కూడా ఇక్కడ కూడా అప్పుడు ఓటు ఇక్కడనే ఉండే సార్ది. 10 మందిలో పవన్ కళ్యాణ్ సార్ని ఇక్కడ ఇట్లా పోటీ చేస్తే తెలంగాణలో భారీ మెజార్టీతో గెలిపించుకుంటుండేనా. ఆ రోజు 2019లో ఎంతమంది చెప్పారు అన్న నాకు అన్న, మీ ఆంధ్రలో ఎందుకని ఇట్లా చేశారు, ఎలా ఓడిస్తారు, మా తెలంగాణలో పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా మేము గెలిపించుకునే వాళ్ళమని ఎంతో మంది నాతో అన్నారు. నేనంటున్నా చాలా అంటే మీరు నమ్మకపోండి, 2 జాలన్నా 1 జాలన్నా గెలుస్తారు అనుకున్నాము. 2 జాలలో ఓడిపోయినాక ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఫుల్ బాటల్ తాగి వారం రోజులు వేసానన్న పవన్ కళ్యాణ్ సారు. 2 జాల ఇట్లా, ఎందుకంటే మేము డోర్ కు డోర్ పోతే మా కాపన్నా, మా చుట్టమన్నా, మా ఓడన్నా మీరు చెప్పే అవసరం లేదన్నా, మేము 100% పవన్ కళ్యాణ్కి వేస్తాం సార్, మీరు అట్లా చెప్పకన్నా అంత నమ్మకం ఇచ్చినప్పుడు మేము కాపు అమ్మాయి అని ఏం చూడ మంచి వ్యక్తి కోసం మేము కూడా వచ్చి అడుగుతున్నాం కదా, దండం పెడతాము. మీరు అందరినీ చూశారు, ఒక్కపారి పవన్ కళ్యాణ్ చూడండి అంటే వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు అంత నమ్మకం ఇచ్చినప్పుడు అయితే తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటా ఫామ్ హౌస్ అయితే ఏడ్చేసాను. ఇదే పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే ఆయన ఊకోసా ఏం కాదు, 100% ముందుకు వెళ్తాము, ఇవన్నీ మనం పార్టీ మూగేం అది అంటే నమ్మకంతో వారం రోజులైతే చాలా బాధపడ్డాను. అన్న, నువ్వు అనుకున్నావు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా యాక్టివ్గా ఉండాలని నువ్వు ఎప్పుడైనా ఆశించావా?
ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో పార్టీ పెట్టాడన్నా, తెలంగాణలో యాక్టివ్ ఉన్నాడన్నా, తెలంగాణ ప్రతి దాంట్లో ప్రశ్నించాడన్నా. తెలంగాణలో ఇదే మన సరునార్ కట్టకాడ పక్కకు లంబాడి తాణాలో ఉన్నది. లంబాడి తాణాలో ఒక ఆర్ఎంఏ అమ్మాయిది రేపు చేస్తే ఏ గవర్నమెంట్ రాలేనా, ఇదే కాంగ్రెస్ రాలే, బీజేపీ రాలే, ఇదే టిఆర్ఎస్ రాలేదు. పవన్ కళ్యాణ్ పోయి ఆ అమ్మాయికి మద్దతు చేస్తే చాలా మంది ఆయనకు ఫండ్ లాంటి వాళ్ళు ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్ సార్. ఆయన ఓన్ గా ఆయన ఒక అమౌంట్ ఇచ్చాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్లో ప్రశ్నించాడు. ప్రతి దాంట్లో ఇక్కడ తుఫాన్ వస్తే ఆయన జోల చెమట ఆయన సినిమా డబ్బులు, ఆయన సొంత డబ్బులు ₹1 గవర్నమెంట్ కి ఇచ్చారన్న. అవును, కరెక్ట్. అదే విధంగా ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ బాగా చేసుకోవాలని అని అంటారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఆయన సొంతం ఏదైనా ఖర్చు పెట్టాలని. టీటీలో తిరుపతి డబ్బులు ఇక్కడ వచ్చి ఆంధ్రాని తెలంగాణ చూడకుండా కొండగట్టులో ఒక భక్తిగా దేవునితో సొంతంగా ప్రేమతో ఆడ పోతే ఒక వారాది పూజ మంచిగా అయినా మేము ఈరోజు 21, 22 గెలిచినాము, ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నేను తెలంగాణకి ఏమైనా చేయాలని చెప్పి 35 కోట్లు కొండగట్టుకి ఇచ్చాడన్న. అక్కడ మాలలు వేసుకుంటే ఒక్కొక్కరు చాలా మంది బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లారు. ఒక షెడ్ లేదు, ఒక వాటర్ లేదు, ఏం లేదు అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ నిధులు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ టాక్సీ డబ్బులు ఉన్నాయి. కేసీఆర్ గారు 2 సార్లు చెప్పారు కొండగట్టుకి ఏదో చేయలేదు, ఆయన అనడమే చేయలేదు. అలాగా పవన్ కళ్యాణ్ సార్ అనుకున్నది ఏది అనుకున్నా చేసి చూపెట్టాడు అన్న. ఇక్కడ ఏందనంటే ఇంకొకటి యాక్టివ్ గానే ఉన్నాడు ఇక్కడ, కాకపోతే అక్కడ రాజకీయాల్లో ఉన్నాడు, ఇక్కడ సమాజ సేవ చేస్తున్నట్టుగా ప్రజల కోసం ఉన్నాడు. ఇక్కడ ఈ రోజు తమిళనాడులో విజయ్ గారు ఎలా విన్ అవుతారో పవన్ కళ్యాణ్ ఫుల్ నమ్మకం ఉండే ఆంధ్రప్రదేశ్ మీద. 100% నేను సీఎం గా గెలుస్తాను, సీఎంకి ఏమైనా చేద్దాము. ఆయన ఒక సినిమా చేస్తే 100 నుంచి 150 కోట్లు వస్తుంది, అది వదులుకొని నీ సేవ చేయడానికి వస్తున్నాడు, నీ ఆంధ్రప్రదేశ్ బాగా చేయాలనుకున్నాడు. ముందు ఉన్న గవర్నమెంట్లన్నీ 30 సంవత్సరాలు వెనుక తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ ఏమో చేస్తే 100% ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్పి మేము కూడా ఇక్కడ బెంగళూరుకి అక్కడికి ప్రతి ఒక్క రాష్ట్రంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ మలుపు ₹1 పవన్ కళ్యాణ్ ఆశించలే. ₹1 అరే ఈ రోజు మాకు అన్నం పెట్టలేదు ఎప్పుడు ఆశించలేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఇల్లు, ఏ ఇంటికి పోయినా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మాకు అన్నం పెట్టిన ఉన్నారు. అంత నమ్మకంతో పవన్ కళ్యాణ్ 100% సీఎం. ఇప్పుడు ఇంత మీరే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్నారు, ఇన్ని పనులు చేశారని చెప్తున్నారు కదా. మరి ఎందుకు తెలంగాణలో అన్ని పార్టీలు గజ వణికిపోతున్నాయి? ఏంటి పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే ఏదో సరిగిపోద్దా? సభ పెట్టుకోవడానికి ఆయన హక్కు లేదా, అర్హత లేదా? అన్న పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి మా శంకర్ గౌడ్కి, ఇదే మన రామ్తాలు అన్నకు, వీళ్ళందరికీ ఏదన్నా సరే గవర్నమెంట్ ఇలా చేస్తారు అలా చేస్తారు అని 20 పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకొస్తే కొంచెం ఆగు మనం ఏదో ఒకటి ప్రూఫ్ చేసుకోవాలి. ఈ రోజు కూటమితో మా పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ సార్ ఆ తెలంగాణకు వచ్చి ఎవరితో రేవంత్ రెడ్డితో నిష్ఠూరం లేడు, ఇక్కడ కేసీఆర్ తో నిష్ఠూరం లేడు, ఎవరితో వాళ్ళు ఇంతవరకు ప్రశ్నించలేదు. ప్లస్ సేమ్ మాకు ఉన్న శంకర్ గౌడ్, రామ్తాల్ గిలాన్న కూడా ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఏమనలేదు. ఆ పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ గెలిచి నేను ఇక్కడ సీఎం అవుతా, మా శంకర్ గౌడ్ని సీఎం చేస్తా, నేను ఆ విధంగా కూడా నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ సార్కి అన్న శంకర్ గౌడ్ని అడుగుతాను, అన్న ఇక్కడ ఈ విధంగా ఉన్నదన్న మనం కేసీఆర్ ప్రశ్నించామంటే సాయి ఆగు అంటుండే. మొన్నటిగా మన శ్రీనివాస్ యాదవ్ అని ఇక్కడ అంబర్పేటలో ఉంటాడు. అసలుకి పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆయన యాదవ్ అక్కడ మీటింగ్ పెట్టి బీసీ మీటింగ్, ఆ బీసీ మీటింగ్ పవన్ కళ్యాణ్ సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ ఎట్లా పడితే అట్లా తిట్టాడు. నడన్న శంకర్ అన్న పోదాం మన ఇల్లు కుట్టం చేద్దాం, లేదా దానికి అరెస్ట్ వారెంట్ ఏదైనా చేద్దామని అంటే అప్పుడు కూడా రాలేదు. మేము జనసేనలో కాముషి ఉన్నామన్నా. ఈ రోజు 100% మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 2029లో 100% ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాము. ఈసారి ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ ఎలక్షన్ కూడా పోటీ చేస్తున్నాము. వాళ్ళే తెచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గెలికి వాళ్ళే తెచ్చుకున్నారు. ఎందుకు భయపడుతున్నాయా వద్దంటున్నాయా? నిజంగా పోసుకుంటారన్న పవన్ కళ్యాణ్ సార్ చూస్తే ఆయన చేసిన సమయక ధర్మం కోసం మాట్లాడుతూ ఉత్సాహ పోసుకుంటున్నారు వాళ్ళు. సనాతన ధర్మం కోసము వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడతాడు, సనాతన ధర్మం కొట్లాడతాడు. మీ కాంగ్రెస్ లో అయినా బీఆర్ఎస్ అయినా ఓన్లీ బీజేపీకి సనాతన ధర్మం కోసం వాళ్ళు కొట్లాడతారు. సేమ్ పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే, ఏ సీఎం అయినా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమను.
ఇట్లా సమైక్య దేవుళ్ళ సనాతన ధర్మం కోసం కొట్లాడతామని చెప్పి ఎవరన్నా అనుమని చెప్పి ఒక్కో చెప్పలేరు. ఎందుకంటే నా ఓట్లు పోతాయని. మా పవన్ కళ్యాణ్ సార్ అలాంటి భయం లేదు, నిజాయితీగా ఉంటాడు. నేను అట్లయినా సరే ఆ ఒక క్రిస్టియన్స్ దానికి అమానంగా మాట్లాడు, వాళ్ళకు కూడా గౌరవిస్తాడు, ముస్లింలను కూడా ప్రేమగా పిలుస్తాడు. మీకు మేము ఏమైనా అయితే మేము ఉంటాము అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం ఇస్తాడు. అలాగా ఉట్టి మన హిందూ దేవుళ్ళకు అని ఆ విధంగా వాళ్ళకు గౌరవం ఇచ్చినప్పుడు మా దేవుళ్ళను కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి కొట్లాడతాడు. అంతే కదా, అంతే. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి అంటే అడ్డుకట్ట వేయడానికి రిజాను ఆయన ఇక్కడికి వస్తే సనాతన ధర్మం అంటాడు, హిందువులంతా చైతన్యం వస్తుంది, సో వాళ్ళందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకురాగలుగుతాడు, వీళ్ళంతా కుహన లౌకికవాదుల భరతం పడతాడన్న భయమా? ఉన్న రాష్ట్రాలలో మోడీ సార్, అమిత్ షా గారు మొన్న బెంగాల్ గెలిచినట్టు అన్ని ఐకమని తీసుకొస్తారు అని. తెలంగాణలో మన బీజేపీ చాలా వీక్ ఉన్నది అన్న. బీజేపీ బాగా వీక్ ఉన్నది. ఇదే కిషన్ రెడ్డి గారు, ఇదే బండి సంజయ్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక పవన్ కళ్యాణ్ పక్కా పెట్టుకుని పవన్ కళ్యాణ్ 4 మాటలు చెప్తే 100% 1,00,000% వన్ సైడ్ ఓటింగ్ అవుతుంది సార్. 2020 వన్ సైడ్. ఆ వణుకుడు ఇప్పటి నుంచే వాళ్ళకు ఉచ్చపడుతుంది. పవన్ కళ్యాణ్ మీద ఏది లేకపోయినా బురద తల్లుతున్నారు. అప్పటిలా ఇలా రోజు కేసీఆర్ అని అంటామా, కాంగ్రెస్ అంటామా, ఈయన పడకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి చేపిస్తున్నారా? అక్కడ తట్టుకోలేకుండా ఇలా తెలంగాణలో నేను ఈ విధంగా ఒత్తిడి చేయరా అని మా పవన్ కళ్యాణ్ సార్ని ఆ విధంగా ఒత్తిపిస్తురా అని. మా పవన్ కళ్యాణ్ తగ్గటోడు కాదు, మా పవన్ కళ్యాణ్ వెనుకపోయేటోడు కాదు, ఆయన భయం పట్టోడు కాదు. ఆయనతోని ఇక్కడ 1,00,000 మంది ఉన్నారని అభిమానం అయితే కోట్ల మంది ఉన్నాం. జనసేన అభ్యర్థిని తీసుకున్న 1,00,000 మంది ఉండొచ్చు. ఆయన కోసం ప్రేమగా పవన్ కళ్యాణ్ అంటే 1,00,000 మంది ఉన్నారు. అసలు 2,000 మంది చిన్న సభ పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నాం అంటేనే అలా కూర్చోబడ్డది, మనకు పర్మిషన్ ఇవ్వలేదు. అదే నిన్న ఇంటికాడ చిన్న ప్రెస్ మీట్ పెడితేనే 10,000 మంది వచ్చారు. మీ పోలీసులు తట్టుకోలేకపోయింది. మీరే చేసుకున్నారు కదా. నేను పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండి మాట్లాడలేరా? అది అధికారం లేదా? ఎవరికైనా అధికారం ఉన్నది. ఇప్పుడు మీరే ఇచ్చేది పోయినట్టు కదా. ఆ పర్మిషన్ ఇస్తా 2,000 మంది ఆ ఫంక్షన్ హాల్ కోసం మాట్లాడుకుంటుండే. అన్న నువ్వు ఎక్కడ పుట్టినావు అన్న? నేను తెలంగాణ. నేను అదే పుట్టడం ఎక్కడ పుట్టిపోయేది మొత్తం నా సికింద్రాబాద్ అన్న. సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్, ప్రశాంత్ టాకీస్, చాపల్ బాయ్. అంటే ఇక్కడే పుట్టి పెరిగినావు? మా తాతల నుంచి ఇక్కడ పుట్టింది. మీ తాతలు మయ్యల నుంచి ఇక్కడ. మరి ఏ కరీంనగర్ అంటే ఆ రకంగా మాట్లాడుకుంటే ఇప్పుడు నువ్వు అసలు సిసలు హైదరాబాద్ నువ్వు అంతే అవునన్నా? 100%. ఒకవేళ హైదరాబాద్ కు నువ్వు రాకూడదు అంటే ఈ నిజామాబాద్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, లేకపోతే కరీంనగర్ వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడికి వలస వచ్చినట్టే కదా. నువ్వే కదా అసలు హైదరాబాద్. నేను హైదరాబాద్, నేను సికింద్రాబాద్, రాజధాని ఇక్కడ ఉన్నది. ప్లస్ నేను నాకు అడిగే హక్కు నీకు ఉంది. నేను మా పవన్ కళ్యాణ్ గారు అసలు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ శని ఆదివారాలు కూడా రాకూడదు, ఇక్కడ ఉండకూడదు అని అంటున్నారు కదా. మీరు వలసవాది, అక్కడ పుట్టారు కాబట్టి మీరు వలసవాది. అక్కడ పుట్టడమే ఆయన నేరం అయితే, రైట్, ఆయన పుట్టి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు, పుట్టడమే ఇక్కడ నేరం అయితే, ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది హైదరాబాద్కి రావడం కూడా వలసలే కదన్నా. కరెక్ట్, వలసలు కరెక్టే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో మన కాంగ్రెస్ వాళ్ళు మనము ఏ విధంగా ఉన్నామో, మన ఇల్లు ఎలా ఉంది, ఇదే ఇందిరాగాంధీ వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి పోటీ చేసి గెలిచినాయమ్మా. మొన్నటి మాట మన రాహుల్ గాంధీ వాళ్ళు ఇక్కడ బీబీ నగర్ ఇక్కడ సైడ్ వచ్చి పోటీ చేస్తానన్నాడు. మన ఢిల్లీ పార్టీ, నీ కాంగ్రెస్ వచ్చి ఢిల్లీ పార్టీ కేరళలో వయనాడులో పోటీ చేశాడు రాహుల్ గాంధీ. మనం అక్కడ ఢిల్లీలో పోటీ వేరు, నువ్వు అక్కడ పోటీ చేస్తావు. మన మీ అధ్యక్షుడు నువ్వు చెప్పొచ్చు కదా ప్రభాకర్ అన్న. నువ్వు అక్కడ కరీంనగర్ వచ్చి ఇక్కడేమి నువ్వు చేస్తున్నావు? అంతే. నేను నా సికింద్రాబాద్ నువ్వేం చేసావు, నీ కరీంనగర్ వేసుకో. ఒక మాట అంటానా, ఇంతకుముందు వచ్చి 10 సంవత్సరాలు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా చేసిరని అందరు అంటారు. పోనీ ఒప్పుకుంటాం. కేసీఆర్ గారు ఫస్ట్ బాంచన్ ద్వారా మా తెలంగాణ మాకు కావాలని అన్నారు. బాంచన్ ద్వారా మా తెలంగాణ మేము చేసుకుంటాం అన్నారు. సరే, నీ అదృష్టానికి పార్లమెంట్ లో ఏమైంది అందరు తెలుసు. రాత్రి 12 గంటలకు ఏమైంది తెలుసు. ఈ రోజు పవన్ కళ్యాణ్ 11 రోజులు అన్నం తినలేదంటే పార్లమెంట్ లో ఏమేమి జరిగిందో పవన్ కళ్యాణ్ కెరక. తెలంగాణ వచ్చిందని చెప్పి ఆయనకు కోపం కాదు. ఏ విధంగా డివైడ్ అయింది, గొడవలు పెట్టి ఏ విధంగా డివైడ్ అయింది, ఆ విధంగా ఈ రోజు కాంగ్రెస్ అదృష్టంగా కేసీఆర్ గవర్నమెంట్ కి మనం అందరం కలిసి గెలిపించుకున్నాము. నువ్వే తెచ్చినవరా, నువ్వే తెస్తాను, నువ్వే తెచ్చినావు అని మేము అందరం అనుకున్నాము, చేసినాం. అలాంటి 5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళు ఆయన వచ్చాడు. ఫస్ట్ వచ్చి ఆయన పెట్టుకుంది టిఆర్ఎస్.
గవర్నమెంట్ పెట్టుకున్నావు టిఆర్ఎస్, నువ్వు టిఆర్ఎస్ లో నువ్వు తెలంగాణ అదివి తెలంగాణ పేరు పెట్టుకున్నావు, తెలంగాణ ఓట్లతో నువ్వు సీఎం అయినావు, తెలంగాణ ఎంత డెవలప్ చేయాలని నువ్వు అనుకోవాలి. నువ్వు ఇంకా 5 ఏళ్లలో అంత ముందుకు మేము నేను చెప్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పార్టీ పెట్టినప్పుడు మేము ఆ అన్న ఎంబడి తిరిగినాం, సార్ ఎంబడి తిరిగినాం, ఇదే ట్యాంక్ బండ్ జనరేటర్ మేము తిరిగినాం. తర్వాత అంతకుముందు బీజేపీలో ఉండే తెలంగాణ కోసం ఇంత గొడవ పడుతుందని మేము తిరిగినాం. అది దేనికి తిరిగినాం అంటే ఒక కిరణ్ కుమార్ అనే ఆయన సీఎం అయినప్పుడు కిరణ్ కుమార్ గారు ఏమన్నారంటే నీ తెలంగాణకు ₹1 అని అన్నాడు. ₹1 అంటే అరే కేసీఆర్ అంటాడు కావాలి రాబోయే అని చెప్పి మేము సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ చేసినాం. నువ్వేం చేయాలా ఇక్కడ తెలంగాణలో నువ్వు మంచి నాయకులను ఎన్నుకొని నువ్వు తెలంగాణ కోసం నువ్వు కొట్లాడాలి. ఈ రోజు గుంటూరు పక్కకు మా మంగళగిరి సార్ పక్కకు ఈ రోజు టిఆర్ఎస్ ఆఫీసు టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పోయి నువ్వు తెలంగాణ అంత ఖచ్చితంగా కొట్లాడినవి మన గుంటూరులో ఆఫీస్ పెట్టాలని ఏముంది? మహారాష్ట్రలో పెట్టాడు. మహారాష్ట్రలో అది ఇంకొకటి ఏంటంటే నువ్వు మహారాష్ట్రలో పార్టీ పెట్టినావు, మేము అడుగుతున్నాము. ఇలా ప్రభాకర్ గారు పున్నం ప్రభాకర్ గారు ఏమంటారు, నా అయ్యలా జాగిరే నా అయ్య జాగిరే అంటున్నాడు. మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి హక్కు లేదా? ఇది ఆంధ్రప్రదేశ్ మా అయ్య జాగిరా నువ్వు రాడ పెట్టడానికి కేసీఆర్ అడగలేరా? అంతే కదా, అంతే కదా. పోనీ మన అయ్యలా జాగిరే నువ్వేమంటున్నావు? నా అయ్య జాగిరి అని కాదు, ఇది 4 కోట్ల అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి అయితే నువ్వు పున్నం ప్రభాకర్ గారు నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఈ రోజు మంత్రి పదవిలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు మంత్రి పదవి ఉన్నావు కదా, ఏదైనా ఇట్లనే మీ ఛానల్ గా అతను విలన్ మేము కూడా బయటికి వస్తాము. మీరు మా పవన్ కళ్యాణ్ సార్ 100 ఉన్నాయి, 100 మంచి పనులు ఉన్నాయి. నువ్వు నీ ఏరియాలో కరీంనగర్ ఏరియాలో రోడ్లు వేయలేవు. పిఠాపురం పక్కకు పెట్టండి సార్, పిఠాపురం పక్కకు పెట్టండి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? ఆరు పథకాలు ఏం చేసినావు? ఇలా రైతులు ఒడ్లు కొంటలేదని రోడ్ల మీద చచ్చిపోతారు, ఇట్లా 3 చచ్చిపోయారు. నువ్వు మంత్రి ఉంటూ ఏం చేస్తున్నావు? ఫస్ట్ నీ ఇల్లు చదువుకో, పక్కకు మాది కాదు. నువ్వు పోయి ఇదే కేసీఆర్ ఆడ మహారాష్ట్ర దానికి తెలంగాణ డబ్బులు తీసుకో 500 కోట్లు ఇచ్చింది అక్కడ, ఎవనయ్యా పైసలు అని చెప్పి. ఇదే ఇలా కేటీఆర్ అంటుండు ఇది మా 404 కోట్ల మందిది పవన్ కళ్యాణ్ అలాగ మాట్లాడామంటే మీ అయ్యని అడుగు ఏమని, డాడీ మనం టీఆర్ఎస్ పెట్టుకొని బీఆర్ఎస్ పోయి అక్కడ పోయి మనం ఎందుకు పోటీ చేయాలి? టీఆర్ఎస్ పెట్టుకోవాలి కదా మీ అయ్యని అడుగు. మరి మీ అయ్య చేసి తప్పు ఒకటి ఇలా ఒకట? మనం ఇదే తెలంగాణ డబ్బులు తీసుకోవాలి 500 కోట్లు అక్కడ మహారాష్ట్రకి ఇస్తే ఎవరి డబ్బులు అన్ని నువ్వు ఇచ్చినావు? అప్పుడు ఎందుకు అడగలే? ఇలా కవితక్క అంటే అది కవితక్క ఏమని ఈ పవన్ కళ్యాణ్ అవన్నీ ఇక్కడ రాజ్యం నడిపేది అని అంటున్నాడు. ఇదే కవితకు ఏం చెప్పిందంటే తెలంగాణలో మనం ఏం బీకినామని చెప్పి పక్క రాష్ట్రాల్లో పోయి మనము పార్టీ పెట్టి అడగమే మనం గెలుస్తాము. సొంతం నీ బిడ్డని అడిగింది కదా, అంతేగా. మరి ఏ రోజులకు చేతులు పెడితే 3 ఏళ్ళు మనం చూపెడుతుంది కదా ఖచ్చితంగా. అలాగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలంటే ఇదే పున్నం ప్రభాకర్ మాట్లా వెనుక తీసుకోవాలి. ఎవరైనా పున్నం ప్రభాకర్ వాళ్ళ అయ్యగా జాయిర్ కాదు. నువ్వు అన్నది మంచిగా 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు, 2 సార్లు మినిస్టర్ ఉన్నావు, 2-3 సార్లు అలా అన్నప్పుడు మా 4 కోట్ల అయ్యల జాగా అని చెప్పాలి. మా అయ్య జాగా అంటే నీ అయ్య ఒక్కనా? నేను తెలంగాణలోనే మేము మంత్రిగా గెలవాలనుకుంటాం, మేము ఎమ్మెల్యే గెలవాలనుకుంటాం, మేము కూడా మంచి పనులు చేయాలనుకుంటాం. నువ్వు ఇవాళ ఏమున్నదంటే మన ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కేసీఆర్ కొడుకు కేటీఆర్ సీఎం కావాలి, ఇప్పుడు పున్నం ప్రభాకర్ కొడుకు ఎమ్మెల్యే కావాలి. మేమేమో బానిసని బతకాలి అని మేము చేయొద్దా? మీలాంటి వాళ్ళు మనల్ని పార్టీలకు గుర్తించరు, మీరు చెయ్యరు. మీరు 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ళకు మీ మొక్కలే చూసుకుంటారు. మీరు 1000 రూపాయలు ఉన్నాలో 30 కోట్లకు 300 కోట్లకు సంపాదించుకోవాలి, మావన్నీ దోసుకోవాలి. మాకు ఇలా పవన్ కళ్యాణ్ ఎందుకు కోరుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ మద్దతు ఎందుకు తీసుకుంటున్నామంటే మాకు మీరు చేసే గవర్నమెంట్ కరెక్ట్ చేస్తలేరు. అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు దోసుకొని పోయారు. ఎవరు? ఇదే కవితక్క అంటది మన నాయన ఇలా హరీష్ రావు ఇళ్ళ పలాని డ్యామ్ లో ఇన్ని పైసలు మీరే బయట పెడుతున్నారు, మేము అనే అవసరమే లేదు. అదే నిజంగా అభివృద్ధి చెందితే కవిత ఎందుకు పార్టీ పెట్టాలి? ఎందుకు పెట్టాలి? మీ అయ్యతనే ఉన్నది, మంచిగా అభివృద్ధి చేయలేదనే కదా పార్టీ పెట్టింది. ప్లస్ సేమ్ ఇవాళ రోజు ఎన్నుకొని రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు, ఇలా 3-4 పేర్లు వెళ్తున్నాయి. ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. నువ్వు ఏది డబ్బులు ఇదేస్తున్నావు. ఎవరన్నా కొండలరెడ్డి తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి అంటున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు.
తెలంగాణ వచ్చిందని చెప్పి మాకు సంతోషం లేదు, మేమేదో బాగుపడతలేము, మాకేం డబ్బులు ఇవ్వమంటలేము, మాకు ఏం మీరు మంచి చేస్తున్నారని ఈ రోజు మాకు తెలంగాణకు పవన్ కళ్యాణ్ కంపల్సరీ కావాలి, మమ్మల్ని పవన్ కళ్యాణ్ అనే మంచి వ్యక్తి కావాలి, పవన్ కళ్యాణ్ 100 మంది మొత్తం ఆయన మంచి పనులు మాకు కావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెలంగాణలో కూడా ఆయన అక్కడ ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడ కూడా అభివృద్ధి చేయడానికి ఆయన కావాలి. మారుమూల తండాల్లోకి మారుమూల అడవి బిడ్డలకి ఆయన కరెంట్ ఇచ్చాడు 70 ఏళ్ళుగా, లేకపోతే 30 సంవత్సరాలకు అక్కడ రోడ్లు లేవు, వాళ్ళు డెలివరీ చేసుకుంటే డోలు వేసుకొని వస్తుండే డోరీలు, అలాంటి వాళ్ళకి రోడ్లు వేసి 2000 అది కూడా ఒక ఓటేసి సంబంధమే లేదు, ఆయన అక్కడ చేసిండు. అలాగా ఒక 30 సంవత్సరాల నుంచి అక్కడ నువ్వు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళని గుర్తించలే, ఇప్పటి కూడా దీపం పెట్టుకొని చదువుకుంటారంట వాళ్ళు. అలాంటి వాళ్ళకు మన కరెంట్ ఇచ్చాడు అన్న. తెలంగాణలో కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తాండా ఎక్కడ పోయింది మా సార్ పోయి వాటర్ కోసం గొడవపడి మొత్తం మీ లంబటాండ ఏదో ఉన్నది సార్, ఇక్కడ పోయింది మా వికారాబాద్ వీరే ఏదో ఉన్నది అది, అక్కడ వెళ్ళండి మా సార్, మేము సార్ ఏమటి పోయినాం అప్పుడు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళని, అక్కడ వాళ్ళని బోర్ వాటర్ వేసి అదేసి ఇదేసి ఇట్లా మేము వాటర్ తాగుతాం. సార్ పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి సార్, మేము చూస్తున్నాము. తెలంగాణ అంటే కేటీఆర్ మాట్లాడుతూ ఎవరైనా రావచ్చు, పార్టీలు పెట్టచ్చు, పోటీలు చేయొచ్చు, కానీ తెలంగాణ ద్వేషులు తప్ప అంటే తెలంగాణ ద్వేషిగా కనబడుతున్నాడా పవన్ కళ్యాణ్ అక్కడ? నాకు ఎట్లా అర్థం కదా. ద్వేషు అని ఇప్పుడు ఏంటంటే భయం కూర్చుని పోయింది వాళ్ళకి, మెయిన్ భయం కూర్చుని పోయింది. ఇన్ని రోజులు ఏంది 10 ఎకరాలు ఐసలు, ఆ 10 ఎకరాల కోసం మాట్లాడుతున్నారు. ఆ 10 ఎకరాలు 69లో అది భూమి పట్ట భూమి, అది పట్ట భూమి. అప్పటి నుంచి అక్కడ చెరువులు లేవు, ఏం లేవు. అది వచ్చి ఒక 400 ఎకరాలు, అందులో 10 ఎకరాలు పవన్ కళ్యాణ్ సార్ మా గోశాల కోసం 70-80 ఆవులు ఉన్నాయి, అది గోశాల కోసం అని. ఇప్పుడు కొత్తగా అదేంది కొత్త రేవంత్ రెడ్డి గారు కొత్త సొసైటీ చెరువులు అవి అన్న, చెరువు లేవు. ఆ పేపర్ చెక్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పుడు అలాగే గవర్నమెంట్ పేపర్ చెక్ చేస్తే అర్థమవుతుంది, పూర్తిగా బురద తల్లేస్తున్నారు కాదు. అలా ఉన్న ల్యాండ్ ఓనర్లు ఈయన ఎవరితో బుద్ధిరాజు గారు వాళ్ళు వెళ్ళారు. ఆ ఓనర్ డైరెక్ట్ చెప్పాను, ఈ డాక్యుమెంట్లు ఇది పట్టా భూమి, ఇది మీరు వచ్చి షో చేయకుండా ఇది నా భూమి, ఇది నేను పవన్ కళ్యాణ్ అమ్ముకున్నా, మీరేంది పట్టా మీరు గవర్నమెంట్ కు మేము చూపెట్టుకున్నామో అది కరెక్ట్ అన్నారు, మీరు ఎవరు మా దగ్గరకు వచ్చి షో చేస్తున్నారా? మూర్తి బుద్ధిరాజు గారికి నోట్లకి మాట లేదు. అది చెరువు అన్నది ఇన్ని రోజులకే మేము ఇక్కడ చేసుకోలేదు, వర్షం పడ్డది, అది చెరువులాగా ఉన్నది, అది కూడా మనం క్లీన్ చేసుకోలేదు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పెట్టిన 78 ఆవులు ఉన్నాయి, ఆ వాటర్ వన్ కోసం పెట్టాం, అది చెరువు కాదు, చెరువు అని ఇక్కడ ప్రూవ్ చేయాలంటే అలా నోట్లకి మాట లేదు. ఒక పవన్ కళ్యాణ్ సార్ మీద ఆ విధంగా బుద్ధ తల్లడము, ఈ అలా సొంతం ఆయన పృథ్వీరాజు వాళ్ళ 2 పిల్లలని దగ్గర తీసుకొని ఇంట్లో చేస్తున్నా ఇట్లా పవన్ కళ్యాణ్ సార్ పోతుంటే ఆ పిల్లల బుద్ధి చెప్తారు సార్, బయట వద్దు. డాడీ పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, ఆ డాడీ నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోతున్నావు అని అంటారు వాళ్ళు. అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా తెలంగాణలో వస్తే ఆదరిస్తారా, జనం ఆదరిస్తారా? పవన్ కళ్యాణ్ సార్ మంచి పనికి, పవన్ కళ్యాణ్ ఫస్ట్ కు నాకు తిక్క ఉన్నది, ఒక లెక్క ఉందని అని అంటే అరే నేను ఎట్లా అని అనుకున్నాడు. ఉన్న 2014లో పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు మేము అప్పుడు మంది 15,000 మంది ఉండే, 1,00,000 దాకా అయ్యారు. ఇప్పటికి మొన్నటికి నేను 300 మంది సబ్సిడీ తీసుకుని ఇచ్చిన నేను. అలాగే పవన్ కళ్యాణ్ పేరు తీసుకుంటానే కంపల్సరీ సబ్సిడీ తీసుకుంటున్నారు, ఎందుకంటే అన్ని పార్టీలతో ఇది అయిపోయారు. ఏదైనా సరే మన డప్పు కొట్టేటోళ్ళని కేసీఆర్ జిందాబాద్ కాళ్ళు వచ్చేటోళ్ళనే ఆ పక్కకున్న వాళ్ళనే కార్పొరేటర్ సీట్, ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ సార్ అట్లా కాదు, నీ వెనుక 100 కోట్లు నేను ఆలోచిస్తలేడు, మంచి వ్యక్తివి, నువ్వేమైనా సోషల్ వర్క్ చేస్తున్నావా, మంచి వాళ్ళకు అలాంటి వాళ్ళని క్యాండిడేట్లను దోలాడుతున్నావు. 100% ఈ 5 నెలలు ఇంకా 5 నెలలు ఆగుతామని మా దానిలో జనసేనలో మంచి ఎమ్మెల్యేలను దోలాడుతాము, మంచి ఎంపీలను దోలాడతాము. కార్పొరేటర్ కాడికని మంచి నాయకుడు అనకేమన్నా ఇంటి విషయంలో ఏదైనా తప్పు ఉంటే మేము చేరి చేసుకుంటానే, మనకోసం కార్డు ఇష్టప్పుడు అనుకోసం తెలుసుకుంటున్నాం మొత్తం, మంచోడా చెడ్డోడా మేము మర్డర్ కేసులున్నాయా ఏమున్నాయి అలా ఆదరిస్తారంటారు. ఆదరిస్తారు 100%. అలాంటి మంచి వ్యక్తుల కోసం కొంచెం లేట్ అవుతుంది. 100% కంపల్సరీ తెలంగాణలో కూడా మా జెండా ఎగిరేస్తున్నాం సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. సో సాయి గారు లాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. ప్రాంతంతో ఆయన చూడరు, ఆయన హృదయంతో ఆయన చూస్తారు, ఆయన వ్యక్తిత్వంతో ఆయన కొలుస్తారు. ఆయన ప్రాంతం, కులం, మతం ఆయనకు అంటవు. ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి, అందరి వాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి రావాలి, పోటీ చేయాలి, ఆయన నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడాలని సాయి గారు లాంటి అనేక మంది కోరుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో కొత్త చరిత్ర
తెలంగాణలో లిఖించబడుతుందా మనం వెయిట్ చేసి చూడాలి. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.